దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు 230వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ దర్శనం గురించి చెప్తూ, మరి దాంట్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సందేహాలన్నీ తీర్చే సందర్భంలో ప్రజలకు ఉన్నటువంటి ఒక సందేహం తీర్చేటువంటి ఆ యొక్క విషయంలో కొనసాగుతూ ఉన్నాం. ఏంటి ఆ సందేహం అంటే, వేదాలలో విజ్ఞాన శాస్త్రం చాలా ఉంది. ఇది వేదాలను చదివే ఇంగ్లీష్ వారు విమానం కనిపెట్టారు అని కొంతమంది అంటాం. ఈ రచయిత గారు విన్నారట, నేను కూడా కొంతమంది ద్వారా విన్నది ఏంటంటే, మన యొక్క వేదాల్లో చాలా ఉంది, దాన్ని బట్టే అందరూ పైకి వస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నా జీవిత పర్యంతం, అంటే నా 60 సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా వేదాల్లో ఏముందో తెలుసుకోవాలని కోరిక ఉంది, కానీ తెలుసుకోలేకపోయాను. వీళ్ళు అంటవే తప్ప ఎవరు కూడా వేదాల్లో ఇది ఉందని మరి చెప్పగలిగిన వాళ్ళు లేరు. అది మనకు తెలియదు అంటున్నారు. అసలు ఇవన్నీ అపోహలే. ఇంకా అసలు అదేమంటే, మరి మా స్నేహితులు అంటుండేవాడు చదువుకునే రోజుల్లో, ఈ విమానం కనిపెట్టడం కాదు, మన సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి ఆ రోజు మరి హింసా మార్గంలో మన స్వతంత్రం సంపాదించాలని గాంధీ గారితో విభజించి ఆ యొక్క ఉద్యమం నడుపుతున్న రోజుల్లో భారతదేశం నుంచి బయలుదేరి వెళ్ళాడు. మరి ఫ్రెండ్షిప్ చేసుకోవటానికి వెళితే ఆ విమానం కూలిపోయింది. ఇక శిథిలాలు కూడా ఎక్కడున్నాయో తెలియదు. నా స్నేహితుడు అంటూ ఉండేవాడు, ఇప్పుడు రష్యా వాళ్ళు రాకెట్ పంపారని చెప్పగానే ఆ రష్యా వాళ్ళు రాకెట్ పంపడానికి కారణం నేను చెప్పనా అనేవాడు. ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారు అప్పుడు విమానం కూలిపోయి చచ్చిపోలా, వాళ్ళు దాచేసుకున్నారు. ఆయన్ని దాచేసుకుని మన దగ్గర ఉన్న వేదాల్లో ఏమేమి ఉందో అంతా కనుక్కుని ఇవాళ వాళ్ళు రాకెట్ పంపిస్తున్నారు అనేవాడు. ఇదేంటయ్యా బాబు, దాంట్లో ఏముంది? సుభాష్ చంద్రబోస్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటా. ఆయన భారత స్వాతంత్రం కోసం హింసా మార్గంలో తిరుగుతున్నాడు. ఈయనకి వేదాలకు సంబంధం ఏంటంటే, మన భారతదేశంలో ఆ వేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర అది ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర పెట్టుకుని విమానం కూలిపోయిందని చెప్పారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంపదతోటి వాళ్ళు రాకెట్ పంపుతున్నారు అనేవాడు. ఏంటో అర్థమయ్యేది కాదు. ఎంత ఊహ కల్పనలు. భారతదేశంలో ఉన్న ఒక్కళ్ళకి వేదం ఏంటో తెలియదు, వేదంలో ఏముందో తెలియదు. మరి ఊరికి పుకార్లు అనమాట. దీన్ని బట్టి వచ్చింది, దాన్ని బట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట రచయిత గారు రాసింది ఏంటంటే, మన వేదాలను చదివే వాళ్ళు విమానం కనిపెట్టారని కొంతమంది అంటాం, ఆయన విన్నాడు. నేను విన్న ఈ అన్నమాట ఇట్లాంటివి. మన సుభాష్ చంద్రబోస్ అక్కడ ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టే వాళ్ళు అక్కడ ఇచ్చేస్తున్నారు. అసలు ఆయన ఉన్నది లేదు, ఏం లేదు. విమానం క్రాష్ అయింది అడవుల్లో, ఎక్కడ పడిపోయిందో తెలియదు, ఆయన చనిపోవటం జరిగింది. అట్లా పుట్టిస్తూ ఉంటారు. అందుకే ఈ విషయంలో అసలు ఏముందో అనేది నేను 60 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వైపు చూసిన తర్వాత, మరి ఈ వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ పండితులు రాసి నేను చదవటం ద్వారా తెలిసిన తర్వాత, ఎప్పుడు చెప్పాలి నా హిందూ సోదరులకి వేదంలో ఏముందో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరు ఒక కల్పితం, ఒక్కొక్కరు ఒక రకంగా అనుకోవటం. ఇది మనకి తెలియదు, అట్లాగే చనిపోతున్నారు. పుట్టి చివరి వరకు అంతే కదా. నాకు 60 సంవత్సరాలు వచ్చిన వేదంలో ఏముందో తెలియలే. ప్రభు వైపు చూడబట్టి తెలిసింది, కానీ ఇవాళైనా లేకపోతే నాకేం తెలుస్తుంది? వేదంలో ఏముందో ఎవరు చెప్తారు మాకు? హిందువులు అన్యాయం అయిపోతున్నారు. హిందువులకి అసలు ఈ మాట చెప్పేవాళ్ళు లేరు. మరి హిందువులు నిజంగా అన్యాయం అయిపోతున్నారు. జ్ఞానం లేకనే వాళ్ళు దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. జ్ఞానం లేకపోతే ఏంటంటే, పిహెచ్డీలు, ఐఏఎస్లు, ఐపీఎస్ చదివినటువంటి హిందువులు ఉంటే వాళ్ళకి జ్ఞానం లేదంటే, ఈ జ్ఞానం మట్టుకు శుద్ధగా జీరో. దేవుడి గురించిన జ్ఞానం లేదు. అన్నీ ఉన్నాయి, ఐఏఎస్, ఐపీఎస్ అన్ని జ్ఞానాలు ఉంటాయి, కానీ వేదంలో ఏముందో వాళ్ళకే తెలియదు. మరి అసలు సృష్టికర్త ఎవరు వాళ్ళు ఆలోచించరు. దీంట్లో జీరో నాలెడ్జ్. అసలు దేవుడు ఎవరు, పాత వాళ్ళందరూ ఏం చేస్తే అదే, అంతే తప్ప అసలు నీకంటూ తెలుసుకోవాలి. పాత వాళ్ళు ఏం చేస్తే అది చేసేది ఎవరు? అనాది పాత రోజుల్లో, చదువు సంధ్య లేని రోజుల్లో, వాళ్ళ జ్ఞానం లేని రోజుల్లో, ఏ గ్రంథంలో ఏదుందో తెలియని రోజుల్లో, ఆ రోజుల్లో పాత వాళ్ళు ఏం చేస్తే అది చేశారు. ఓకే, అదేదో సంప్రదాయం అన్నారు, సనాతన సంప్రదాయం, ఇంకేదో సంప్రదాయం, పూర్వీకులు ఏం చేస్తే అది చేశారు.
ఇవాళ నీకేమైంది? నువ్వు ఎంత చదువుకుని ఇన్ని గ్రంథాలు చదివి తర్వాత నువ్వు ఆలోచించొద్దా? నువ్వు ఆలోచించి అసలు పాతోళ్ళు వెళ్ళిన మార్గం రైటా తప్ప తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? నీకున్న జ్ఞానం అంతా ఏం చేసావు? తెల్లారు లేచిన కాడి నుంచి మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఒక ఇల్లు కొనాలంటే ఆ ఇంటి గురించి ఎన్నో రకాలుగా పరిశోధన చేస్తాం. ఇది మంచిదా కాదా ఏంటి ఎన్నో పరిశోధనలు చేస్తాం. అట్లాగే మనం ఏదైనా ఒక పెట్టుబడి పెట్టాలంటే దాని గురించి ఎంతో పరిశోధన చేస్తాం. అంతెందుకు, ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే 100 సార్లు ఆలోచించి ఈ డ్రెస్ మంచిది, ఇది కరెక్టు అని ఆలోచన చేస్తావు. ఏదో ఒకటిలే మన పూర్వీకులు ఏది కట్టుకుంటే మనం అది కట్టుకున్నాం అనుకుంటున్నామా? మన స్టైల్ మారిపోలేదా? మనకి ఏది సూట్ అవుతుందో చూసుకుని అది చేస్తాం. ప్రతి దాంట్లో ఒక వస్తువు కొనాలన్నా, ఏ వస్తువు కావాలన్నా, ఒక టీవీ కొనాలి, ఎన్ని ఆలోచిస్తాం దాని పూర్వాపరాలు, దాని ఏది మంచిది చెడ్డ. అట్లాంటిది చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసుకోవాల్సిన అవసరం ఆ మాత్రం లేదా నీకు? యుగ యుగాలు నరకానికి నీ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటే, అరే నరకానికి వెళ్ళకోకుండా తప్పించుకోవా నువ్వు? చిన్న వస్తువు కొంటాక 100 సార్లు ఆలోచించి ఎంతో తెలివిగా చేస్తావే. నీ ప్రాణం యుగ యుగాల నరకంలో పడిపోతుంటే దాని గురించి నువ్వు అసలు రవ్వంతైనా ఆలోచించవా? ఆలోచించవలసిన పూచి నీకు లేదా? తక్కిన విషయాలన్నీ ఆలోచిస్తావు, ఈ విషయం అయితే ఆలోచించవా? కాబట్టి హిందూ సోదరులను దృష్టిలో పెట్టుకునే మరి ఈ విషయాలు వాళ్ళకి అసలు తెలియట్లేదు, వాళ్ళకి చెప్పేవాడు కూడా ఎవరు లేరు అనే ఉద్దేశంతో నేను పని కట్టుకుని ఇవన్నీ చెప్పాలనే దృష్టి నాకు కలిగింది. ఒక పండితుడు ఎలాగో బైబిల్ పండితుడు మరి గుండావర్తిని దేవదానం గారు ఎంతో కష్టపడి దేవుడు నడిపింపు ఆయనకి ఎంతలు ఇచ్చాడో చక్కగా చెప్పాడు. ఆయన రాసేటప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే దేవుడే ఆయనతో మాట్లాడి దీనికి సమాధానం ఇది, దీనికి ఇట్లా అని కూడా ఆయనకి డైరెక్షన్ ఇచ్చి చేయించాడు. ఆయనలో మంట రగిల్చాడు. లేకపోతే ఇన్ని పుస్తకాలు సుమారు 23-24 పుస్తకాలు ఉన్నట్టు ఆయన అన్ని పుస్తకాలు రాయగలుగుతాడు. సామాన్యంగా డిగ్రీ చదివాడు అంతే. ఆయన ఇన్ని పుస్తకాలు రాయగలుగుతాడు. అసలు వేదాల్లో ఏముందో తెలియదు అని అందరూ మరి కూర్చుంటే మన వల్ల ఏమవుతుంది? మన వల్ల కాదు, మనకు తెలియదు అవన్నీ అని పక్కన పెట్టి కూర్చుంటే, మామూలుగా ఒక డిగ్రీ చదివినటువంటి పాస్టర్ గారు ఇవన్నీ స్టడీ చేసి ఎంత లోతుగా మరి చెప్పాడంటే ఈ విషయాలన్నీ ఎవరికి అందాలి? హిందువులకి అందాలి. ఎవరు చేరేయాలి హిందువులకి? కాబట్టి తెలిసినటువంటి మనమే చేరేయాలి. దేవుడు చెప్తున్నాడు వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేయమని. నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి సందేహం వేదాల్లో ఏముందో వాళ్ళకి సరిగ్గా తెలియదు కాబట్టి చేస్తున్నాం. దాంట్లో అంత విజ్ఞాన శాస్త్రం ఉందని భ్రమపడుతున్నారు. వేదాల్లో విజ్ఞాన శాస్త్రం లేనే లేదు. ఎన్నో కల్పితాలకు రకరకాలు రాశారు కొంతమంది అయితే దేవుడు ఆత్మ ప్రేరణ చేత దేవుడి గురించి, సృష్టికర్త గురించి చక్కగా వాళ్ళు రాశారు. అవన్నీ మీ ముందుకు తెస్తా అన్నారు. విజ్ఞానం విషయంలో అయితే ఎక్కడా కూడా వేదాల్లో ఏమీ విషయాలు లేవు. అయితే బైబిల్ గ్రంథంలో విజ్ఞాన విషయాలు అనేకమైనటువంటి విషయాలునే ఒక 17 అంశాలు మీకు చెప్పాను కిందటి ఎపిసోడ్లో అయినాయి. ఇదిగో ఇన్ని విజ్ఞాన విషయ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుడు ఎవరో బయలుపరిచారు. అది ఎట్లా ఉందంటే బైబిల్ గ్రంథంలో ఎలా చెప్పబడిందో అలాగే ఉన్నాయి వేదాల్లో కూడా. అదేంటండి బాబు, మరి వేదాల్లో కూడా అలాగే ఉంటే మరి బైబిల్ గ్రంథంలో దేవుడే అని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే సాతానుడు కుయుక్తులు, సాతానుడు గుడ్డితనం కలగజేస్తాడు. కాబట్టి ఎట్లన్నా కానీ వేదాల్లో ఆ మాటలు ఉన్న విషయం ప్రజలకి చేరట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత మరి ఎట్లా ఉంటుంది అనేది దైవ నిర్ణయం, ఎవరు గ్రహిస్తారు ఎవరు కాదు. ఈ రచయిత గారు అయితే మొత్తం దగ్గర 62 అంశాలు తీసుకున్నాడు. ఇదిగో బైబిల్లో ఇలా ఉన్నాయి మాటలు, ఆ మాటలు వేదాల్లో పలానా చోట ఇలా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క బైబిల్లో ఉన్న మాటలు అక్కడున్న మాటలు ఒకటే అని చెప్పి దగ్గర ఒక 62 శ్లోకాల పైనే ఉన్నట్టు ఉన్నాయి. ముందుగా ఒక 24 శ్లోకాలు చెప్తా. ఆ శ్లోకాలు ఏంటి? ఆ శ్లోకానికి బైబిల్లో 2 మనం చదివితే టైం సరిపోదు, కానీ శ్లోకం అయితే అంతా చెప్దాం. అది ఎవరికి ఇప్పుడు దాకా అందుబాటులో లేవు కాబట్టి బైబిల్ ఒకటి రెఫరెన్స్ చదువుతాను. ఆ రెఫరెన్స్ ప్రకారం మనకు తెలిసిందే, రోజు మనం బైబిల్ చదువుతాం కాబట్టి ఈ మాటలు మన బైబిల్లో ఉన్నాయని తెలుస్తూ ఉంటాయి. ఏంటి ఆ సంగతులు? బైబిల్ గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుడి గురించి చాలా క్లియర్గా ఉంది అని
చెప్పడం జరుగుతూ ఉంది. అదేంటంటే దేవుడు ఫస్ట్ పాయింట్, దేవుడు నరుల వంటి వాడు కాదు అని చెప్పి మరి మనం దేన్ని బట్టి బైబిల్ ప్రకారం మనం తెలుస్తూ ఉంది. దేవుడు నరుల వంటి వాడు కాదు. ఆయన మరి మనం నరులకి ఎట్లా భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇట్లా తగాదాలు ఉంటాయి. ఒక భార్య కాదు, 2-3 భార్యలు ఉంటారు. ఇట్లా రకరకాలని మనిషికి ఎట్లాంటివి ఉంటాయో అట్లాగే బలహీనతలు అన్నీ దేవుళ్ళు కూడా ఉంటాయని మరి ఈ మన దేవుళ్ళని అలాంటి కథలు ఉన్నాయి. మనుషులకి ఏ ఇబ్బందులు వస్తాయో అన్నీ దేవుళ్ళకి వచ్చినట్టు, ఏదో తప్పులు చేసినట్టు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకున్నట్టు, భార్యలు పిల్లలు సంసారం ఏంటో రకరకాలుగా అవన్నీ దేవుళ్ళకు ఉన్నట్టుగా కథలు ఉన్నాయి. కానీ అది తప్పు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పింది. దేవుడు నరుల వంటి వాడు కాదు అని చెప్పి. మరి ఆ మాట మరి వేదాల్లో ఉందా అని చెప్పి చూస్తే ఋగ్వేదంలో 10వ మండలం 82వ సూక్తం 7వ మంత్రంలో ఈ మాట ఉంది. ఇలా ఉంది. ఏంటంటే శ్లోకం ఉంది ఋగ్వేదంలో. దాని అర్థం ఏంటంటే, సకల భువనములను సృష్టించిన సృష్టికర్తను మీరు ఎరుగరు, మీ బుద్ధికి ఆయనను తెలుసుకునే శక్తి లేదు, ఆయన జీవితము మీ జీవితం వంటిది కాదు, అజ్ఞానమును పొగమంచు కప్పిన జనులు మీరు, నానా కల్పనలు చేయుదురు, మీరు ఇహభోగములకే యత్నింతురు, తాత్వికముగా ఆలోచించరు అని చెప్పి దేవుడి ప్రేరణతోటి ఈ ముని రాస్తున్నాడు. అంతే కదా, ముని రాస్తాడు. మామూలుగా మీరు అన్ని కల్పనలు చేస్తున్నారు, మనుషుల్లాగానే దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు, ఇది తప్పబ్బా అని ఋషి రాశాడంటే ఋషి రాసినట్ట దేవుడు ఆయన చేత రాయించాడు. ఏ దేవుడు? ఉన్న దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రవక్తల నోటి ద్వారా ఎట్లయితే రాయించాడో, బైబిల్ గ్రంథం అంతా ఏంటి? ప్రవక్తల నోటి ద్వారా దేవుడు పలికాడు. పలకటం, ప్రవక్తలకు ప్రేరణ ఇచ్చి రాయించటం, దేవుడు నిత్యం అట్లాగే భారతదేశంలో మరి తపస్సు చేస్తున్నటువంటి కొంతమంది మునులకు ఆ ప్రేరణ కలగజేసి రాయించాడు. ప్రవక్తలు ఇలాగ రాసేవాళ్ళు. ప్రవక్తలకు ఏం తెలియదు, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ప్రవక్తలు దేవుడు యొక్క దీంతో నడిపింపుతో రాసేస్తూ ఉన్నాడు. ఫలానా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది అని ప్రవచనాత్మకంగా రాసేసేవాళ్ళు ప్రవక్తలు. ఏంటి అలా చెప్పావంటే, నాకు తెలియదు, దేవుడు నాతో రాయించేవాడు అని చెప్పాడు. అది కొన్ని సంవత్సరాల తర్వాత అలాగే జరిగేది. అలాగే ఇక్కడ కూడా మునుల ద్వారా రాయించింది ఎవరు అని అంటే దేవుడు. ఏ దేవుడు? ఉన్న దేవుడు. ఆ ఉన్న దేవుడు ఎవరయ్యా అంటే ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడిపించి రాయించినటువంటి సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలో దేవుడే ఇక్కడ ఋషులతో కూడా ఈ మాటలు రాయించి ఉంటాడని రచయిత అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అది. ఎందుకంటే వీళ్ళకి మరి ఇట్లా గద్దించి వేరే కొంతమంది మునులేమో పిచ్చి పిచ్చి కల్పనలు చేస్తూ ఉంటే, కొంతమంది మునులు ఇట్లా మీరు అసలు సృష్టికర్తని ఎట్లా పడితే ఎట్లా అనుకుంటున్నారు, మీ మనుషుల్లాగా సృష్టించుకుంటున్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నట్టు పిల్లలు ఉన్నట్టు అన్నీ సృష్టించుకుంటున్నారు, అదంతా తప్పబాయ్ అని రాస్తున్నాడు. అంటే దేవుడు ఆత్మ లేకపోతే ఆయనంతటా ఆయన రాస్తాడు అట్లా. కానీ అట్లా ఇప్పుడు ఈ విషయం దేవుడు నరుల వంటి వాడు కాదు, దేవుడు దేవుడే అనే విషయం మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. యోబు 35:11, యెషయా 44:19-20 వీటన్నిటిలో కూడా యెషయా 44:19-20 ఏముందో ఒకసారి లైట్గా చదువుతాం. ఎవడునూ ఆలోచన చేయుడు, నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసం వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా, చెట్టుమొద్దుకు సాష్టాంగంగా పడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిదే తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదే, తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు అని చెప్పి యెషయా గ్రంథంలో యెషయా గారితో చెప్తున్నాడు. ఈ యొక్క విగ్రహాలు చేసుకోవటం, వాటిని పూజించటం ఇదంతా వట్టి భ్రమ. అసలు ఆలోచించడు. ఒక కట్టి పుల్లను తీసుకొచ్చి సగం కట్టి పుల్ల నిప్పులు వంట చేసుకుని, ఇంకో సగం కట్టి పుల్ల మిగిలితే ఆ పుల్ల దానికి ఒక ఇచ్చేసుకుని ఏది ఒక రూపం కలిపి చేసుకుని దానికి సాష్టాంగ పడిపోతాయి. ఇదేంటి? ఒక కట్టి పుల్లలో సగమేమో కాల్చుకుని వంట చేసుకున్నాను, మిగిలిపోయిన దానికి ఒక రూపం చేసుకుని
దానికి మొక్కుతున్నానేంటి నేను? ఏదో చెట్టు నుంచి కొట్టుకొచ్చిన కట్టి పుల్ల అది, దానికి మొక్కుతున్నాను ఏంటి అని ఎవడో ఆలోచించడని బైబిల్ గ్రంథంలో ఉందా? అంటే అట్లా ఒక విగ్రహ చేసుకుని అది దేవుడు అంటే సృష్టికర్తని, అది తప్పు అని చెప్తున్నాడు. అదే ఇక్కడే మీరు నానా కల్పనలు చేస్తారు, మీరు దేవుణ్ణి కూడా మీలాంటి మనుషులే అనుకుంటున్నారు అని చెప్పి గద్దిస్తున్నారు. కాబట్టి దేవుడు నరుల వంటి వాడు కాడు అనేటువంటి మాట మీద ఋగ్వేదంలో శ్లోకం ఉంది. అదే మన బైబిల్ గ్రంథంలో ఇక్కడ రచయిత అయితే 2 శ్లోకాలు ఇచ్చాడు, 2 వాక్యాలు ఇచ్చాడు. ఇదిగో దీని ప్రకారం ఏదైతే బైబిల్ గ్రంథంలో ఉందో అదే వేదంలో కూడా ఉంది. ఇది దేవుని ప్రేరణతోటే జరిగిందని. ఇక రెండో పాయింట్, ఆయన సాటి లేని దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. రోమపత్రిక 11, 33, 35లో ఆయన సాటి లేని దేవుడు, ఆయనకంటూ సాటి అంటూ ఎవరు లేరు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనతో సమానమైన వాడు అసలు ఎవ్వరూ లేరని బైబిల్ చెప్తుంది. అదే మాట శ్వేతాశ్వతరోపనిషత్తులో 4:19లో ఆ ముని రాస్తున్నాడు. పైన ఆకాశమందు గాని మధ్యలో గాని ఎవరూ ఆయనను పట్టుకోలేరు. ఆయన పేరు, ఆయన ఘనత, మహిమలు అద్వితీయములు, ఆయనకు సమానమైన వారు ఎవరూ లేరు అని ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో రాసిన ముని పేరు కూడా శ్వేతాశ్వతర ముని అని ఉంది. కాబట్టి ఆ ముని రాసిన దాంట్లో ఈ మాత్రం ఉంది. కాబట్టి ఆయన సాటి లేని దేవుడు, ఆయన ఎవరితో కంపేర్ చేయలేం, ఆయన సుప్రీం అని బైబిల్ గ్రంథం చెప్పింది. అదే మాట ఈ యొక్క ఉపనిషత్తులో ముని ద్వారా దేవుడు పలికించాడు. కాబట్టి 2 పాయింట్లు, దేవుడు నరుల వంటి వాడు కాదు అన్న మాట బైబిల్లోనూ ఉంది, వేదాల్లోనూ ఉంది. అలాగే ఆయనకు సాటి ఎవరూ లేరు అని బైబిల్లోనూ ఉంది, వేదాల్లోనూ ఉంది. తర్వాత దేవుడు పరిశుద్ధుడు అనే పదం ఉంది, అది బైబిల్లో ఉంది. బైబిల్లో 1, 2, 3, 4, 5 వచనాలు బైబిల్లో చెప్పాడు దేవుడు పరిశుద్ధుడని. అది మనకు బైబిల్లో ఎక్కడెక్కడ చెప్పాడో మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు, ఎక్కడ వేదాల్లో ఏం చెప్పాడు, ఇది యజుర్వేదంలో 48 అని ఉంది యజుర్వేదం. ఏంటి దీని అర్థం? దేవుడు సర్వాంతర్యామి, స్వచ్ఛమైనవాడు, నిర్మలుడు, శరీరము లేనివాడు. బాగా వినండి, శరీరము లేనివాడు, వ్యాధి బాధలు లేనివాడు, శరీర స్వభావము లేనివాడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, జ్ఞానవంతుడు, ఆలోచనకర్త, సమస్త ప్రపంచమును పరివేష్టించిన వాడు, స్వయంభువుడు, నిత్యులగు తన జీవుల కొరకు తగినట్లు వ్యవస్థను నర్చెను అని యజుర్వేదం 48లో ఉంది. ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడికి సంబంధించినవే. ఇవన్నీ మన గ్రంథంలో ఉన్నాయి. అంటే వేదాల్లో మరి ఎంత చక్కగా సవర్ణన రాశారంటే ముని ఆయనంతటా ఆయన రాయగలుగుతాడా? ఓ పక్క ముని ఏమో కప్పలకు పూజ చేయండి, గుర్రానికి పూజ చేయండి, దానికి పూజ చేయండి, సోమరసానికి పూజ చేయండి అని కొంతమంది మునులు అంటుంటే, ఒక ముని వచ్చి ఇలా అంటున్నాడు, అసలు దేవుడు సర్వాంతర్యామి, శరీరము లేనివాడు అని చెప్పి పరిశుద్ధుడు, పాపరహితుడు అని ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు అంటే ఈ ముని ఆయనంతటా ఆయన చెప్పగలడా? అలా చెప్పలేడు. దేవుడు ఆత్మచేత చెప్పబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తల నోటి ద్వారా దేవుడు మాట్లాడి, ఏ ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడటమే కాదు, ఏ ప్రవక్తల ప్రేరణించి రాయించాడో అలాగే ఈ మునులకు కూడా ఆ దేవుడే ఈ ప్రేరణించి ఈ మాటలు రాయించాడని నిర్ధారణ అవుతుంది. ఎవరికి వారు ఆలోచించుకోవాలి, ఈ మాటలు రాసింది మనిషా, దేవుడా? ఏ దేవుడు రాశాడు? ఉన్న దేవుడు ఒకే దేవుడు అంటాకు రుజువు ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఏ సృష్టికర్త అయిన దేవుడు, ఒకే దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అవే మాటలు ఈ యొక్క వేదాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే 3వ పాయింట్, దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి మన వేదాల్లోనూ ఉంది, మరి అక్కడికి వస్తే బైబిల్ గ్రంథంలోనూ ఉంది. కానీ ఇక్కడ భారతదేశంలో ప్రజలు చేసేదేంటి? ఇటువంటి దేవుణ్ణి కొలుస్తున్నారా, లేకపోతే కథలు ఎవరెవరో రాసినటువంటి కథలు నమ్మి వాళ్ళని కొలుస్తున్నారు. ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధించట్లా భారతదేశంలో.
మనకు అన్ని ఒక రూపాలు చేసుకున్నాం. ఏ రూపాలు? ఏదో ఒక మనిషి రూపం. ఆ మనిషి రూపాలు చేసుకుని వాళ్ళకి అన్ని మనుషులకి ఎన్ని గుణాలు ఉంటాయో, చెడ్డ గుణాలు మంచి గుణాలు కలిపి అట్లా ఉంటాయి. అట్లాగే వాళ్ళకు కూడా ఉన్నట్టు కల్పించుకుని రాసేయటం, భార్యలు ఉన్నట్టు పిల్లలు ఉన్నట్టు మొత్తం అంతా రాసేసారు. అవి చేస్తున్నాం. కానీ మరి వేదాల్లో చెప్పబడేటువంటి ఇటువంటి దేవుడు ఎవరా అని ఆలోచించావు. హింట్. దేవుడు వేదాల్లో ఎందుకు చెప్పాడు? హింట్ అనమాట. అబ్బాయి నువ్వు ఆలోచించుకో, నువ్వు దేన్ని పడితే దాన్ని దేవుడు దేవుడు అనుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. ఇది చూడు, ఈ ముని ద్వారా నేను రాయిస్తున్నా చూడు, దేవుడు అన్నవాడు ఎట్లా ఉండాలి, ఈయన ఎక్కడ ఉంటాడని నువ్వు వెతుక్కో అంతే. ఇది హింట్ అనమాట. ఈ సూచనను బట్టి ఇట్లాంటి దేవుడు ఎక్కడున్నాడు ఆ గ్రంథం దగ్గర చూస్తే ఏదో గ్రంథంలో దొరుకుతాడు. ఏ గ్రంథంలో దొరుకుతాడు? బైబిల్లో దొరుకుతాడు. ఇదిగో ఈ దేవుడు అన్నమాట. మనకి వేదంలో రాసినటువంటి యజుర్వేదంలో రాయబడినటువంటి దేవుడు ఈయన అన్నమాట అని నీకు దొరుకుతాడు. నువ్వు వెతకాలి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఈ విషయం కూడా వేదాల్లో ఈ మాట చెప్పించడం జరిగింది. వేదాల్లో ఈ మాట ఉందని ఏ భారతీయుడికి తెలుసు? ముఖ్యంగా హిందువులకు తెలుసా? తెలీదు. నాకు 60 సంవత్సరాలు వచ్చే వరకు నేను హిందువుని, నాకు తెలియదు ఇట్లాంటి మాటలు వేదాల్లో ఉన్నాయి. ఆ స్నేహితుడు ఈ స్నేహితుడు చెప్తే దాంట్లో ఏదో విజ్ఞానం ఉందంట, అట్లా విమానంగా అనుకున్నారంటే ఇట్లా అంటుకునే మాటలు తప్ప ఇట్లాంటి మాటలు ఉన్నాయని, ఇట్లా ఆత్మస్వరూపుడని, మరి ఆయనకి ఏదో మనుషుల్లాగా ఏమి అది ఉండవని, ఇటువంటి మాటలు ఉన్నాయి వేదాల్లో అని నాకు అసలు తెలియదు. నాకే కాదు, ఆ హిందూ సోదరులకి ఎవరికి తెలియదు. ఈ మాటలు ఉన్నాయి కానీ తెలిస్తే ఒకసారి ఆలోచన చేస్తాం. ఇదేంటి మన యొక్క వేదాల్లో ఈ మాటలు ఉన్నాయేంటి? ఈ తీరా చూస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలాగానే ఉన్నాయే అంటే అసలు దేవుడు ఆయననా ఏంటి? మనం పొరపాటు దాన్ని వెళ్ళిపోతున్నామా ఏంటి అని ఆలోచించుకోవాలంటే ఈ మాటలు ఉన్నాయని తెలియాలా వద్దా? కాబట్టి తెలియాలి. ఈ మాటలు ఉన్నాయని వాళ్ళకి తెలియజెప్పేవారు ఎవరు? మనమే తెలియజెప్పాలి. ఇంకెవరు చెప్తారు? నా నోటి ద్వారా మీకు చెప్తున్నా, మీ నోటి ద్వారా ఇంకోటి చెప్పాలి. ఈ మాటలు ఉన్నాయి అబ్బాయి అంతే. నువ్వు యేసు ప్రభువుని నమ్ము అని మేము చెప్పం. నీకు ఏది కరెక్టో అదే ఆలోచించుకో. కానీ ఈ మాటలు అయితే ఉన్నాయి, ఈ విషయం నీకు తెలుసా? నీకు ఎవరైనా చెప్పారా? చెప్పలా. నువ్వు కనుక్కో కావాలంటే ఈ విషయాలు ఉన్నాయి అని మనం చెప్పడానికి కోసమే ఇదంతా. 3వ పాయింట్ దేవుడు పరిశుద్ధుడు అయిపోయింది. ఇక 4వ పాయింట్ దేవుడు సర్వోన్నతుడు. ఈ మాటలు మనకు ద్వితీయోపదేశకాండంలో ఉన్నాయి, 1వ దినవృత్తాంతాల్లో ఉంది. దేవుడు సర్వోన్నతుడు అని చెప్పి. కాబట్టి ఆయనకి తిరుగులేదు, అన్నిటికీ మించినవాడు, అన్ని నామాలకు పైన ఉన్నటువంటి సర్వోన్నతుడు ఆయన. ఆ మాటలే ఋగ్వేదంలో కూడా ఉన్నాయంటాడు. ఏమన్నాడు చూడండి. ఋగ్వేదం 1వ మండలం 164వ సూక్తం 39వ మంత్రం. ఏంటది? నాశనము లేనివాడును సర్వోన్నతుడునైన దేవుని శక్తి యందు వేదాలు వివిధ దేవతలు నివసిస్తున్నారు. ఆ సర్వశక్తిమంతుని తెలుసుకోలేని వాడికి వేదాల వలన ఏమి ప్రయోజనము? ఆ సర్వోన్నతుడైన దేవుని తెలుసుకున్న వారే ధన్యులు. ఊరికే గరిట పాకం రుచి ఎరగదని ఆ శ్లోకం కూడా ఇచ్చాడు. అట్లా ఊరికే చదివితే మంత్రం వేద పఠనం చేశాడండి ఈయన, వేదాలు వచ్చండి ఊరికే చదివేస్తారు. దాంట్లో ఉన్న అర్థం ఏంటి అని వాళ్ళకి ఏమీ తెలియదు. మంత్రం అయితే చదివేస్తారు. వేద పండితుడండి, వేదాలు చదివేస్తున్నారండి అంటాం. తీరా చూస్తే దాంట్లో ఉన్న అర్థం ఏంటో అది ఆలోచించరు. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే అటువంటి గొప్ప దేవుడు సర్వోన్నతుడు అనే విషయం నీకు తెలుస్తుందా అంటూ ఇదే చెప్తున్నాడు. 4 వేదములు సమస్త శాస్త్రములను పలుమార్లు చదివినను అనుభవము లేని ఎడల గరిటె పాకము రుచి ఎరుగజాలనట్లు మనుజుడు సృష్టికర్తను గూర్చిన జ్ఞానము పొందలేడు. ముక్తికోపనిషత్తు 2:65లో ఈ మాట ఉంది. సకల వేదాలు చదివేశాను, సమస్త శాస్త్రాలు పలుమార్లు చదివేశానండి అంటాడు. ఇంతకీ దాంట్లో ఏముందో అనుభవం లేకపోతే ఒక గరిటెకి పాకం యొక్క రుచి ఎలా తెలియదో అలాగే ఈ చదివిన వాడికి కూడా దానివల్ల ఏ ఉపయోగము లేదు. గరిట అది అంతా తయారయ్యేంతవరకు దాంతో కలుపుతూనే ఉంటాం, ఆ మైసూరు పాకో దేన్నో. దాని రుచి ఏంటో గరిటెకి తెలియదు, అది తినేవాడికే తెలుస్తుంది. అట్లాగే నువ్వు చదువు 100 సార్లు చదువు, దాంట్లో ఉన్నదేంటో నువ్వు గ్రహించవు అబ్బాయి. అసలు ఆయన సర్వోన్నతుడు అని నువ్వు గ్రహించాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు సర్వోన్నతుడు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది, వేదాల్లో కూడా ఉంది. తర్వాత దేవుడు భవిష్యత్ జ్ఞాని అని
ఈ యెషయాలో చెప్పేశాడు. మొత్తం నేను భవిష్యత్ జ్ఞానినయ్యా, రాబోయే విషయాలన్నీ నాకు తెలుసు. ఇదిగో నా ప్రవక్తల ద్వారా ఇది జరుగుద్ది, అది జరుగుద్ది, ఇది జరుగుతుంది, ఇన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఇది జరిగిపోతున్నాయి. నేను భవిష్యత్ జ్ఞానినని మీకు తెలియాలని నేను ముందే చెప్తున్నా. అదేంటంటే మీరు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే, ఎందుకో తెలుసా, నేను ఒక్కడనే భవిష్యత్ జ్ఞానిని, ఇంకెవరి వల్ల కాదు ఇది అని మీరు తెలుసుకునే విధంగా మీకు చెబుతున్నాను అబ్బా అని బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సార్లు చెప్పాడు. అట్లనే అథర్వవేదంలో ఈ విషయం ఉంది వేదాల్లో. ఏమనంటే, ఏ పరమేశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను సరుగా ఎరుగునో, ఎవడు సమస్త జగత్తును పుట్టించి పోషించి లయము చేయునో, ఎవడు కేవలము మోక్షమును ప్రసాదించువాడో అట్టి దేవునికి నమస్కారము చెల్లించుచున్నాను అని అథర్వవేదం 10వ మంత్రం 8వ సూక్తం 1వ మంత్రం 10వ మండలం 8వ సూక్తం 1వ మంత్రంలో చెప్పబడి ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు భవిష్యత్ అంతా తెలిసినవాడు అబ్బాయి అని చెప్పి మనకు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల చెప్పింది. ముఖ్యంగా యెషయా గ్రంథంలో చాలా చోట్ల చెప్పాడు. భవిష్యత్ అంతా నాకు తెలుసు, నేను ఒక్కడనే దేవుడు అని చెప్పాడు. అట్లానే అథర్వవేదంలో కూడా ఉంది. దీన్ని బట్టి ఆ యొక్క చెప్పించినవాడు, ఈ ముని చేత రాయించినవాడు, ఏ దేవుడైతే ఈ బైబిల్ గ్రంథంలో మాటలు రాయించాడో ఆ దేవుడు ఆత్మ ద్వారానే ఈయన రాశాడు. కానీ ఈయన అంతటా ఈయన రాయగలడా? రాయలేడు. భూత భవిష్యత్ వర్తమానాలని సరిగ్గా తెలిసిన వాడే దేవుడు, ఆయనకే నేను నమస్కారం చేస్తాను అన్నాడు. అట్లా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి ఇక్కడ మనం దేవుళ్ళుగా అనుకునే వాళ్ళు ఎవరైనా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. కాబట్టి అసలు వీళ్ళెవరో కాదన్నమాట. అసలు ఆయన ఎక్కడో ఉన్నాడని ఆ యొక్క హింట్ పట్టుకుని వెళ్ళి బైబిల్ గ్రంథంలో పట్టుకుని, ఈయన ఇక్కడ ఉన్నాడే, ఈయనండి అసలైన అని నువ్వు పట్టుకోవటం కోసమే ఈ మాటలు చెప్తున్నావు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికి 5 పాయింట్లు చెప్పా. ఇది చాలా పాయింట్లు ఉన్నాయి, చాలా ఎపిసోడ్లు వెళ్తాయి, ఎన్నన్నా వెళ్ళే కాక మీకు అర్థమయ్యే విధంగా ఎన్ని ఎపిసోడ్లు అన్నామని వేదాల్లో ఏముందో మీకు తెలుసుకుని తీరాలనే ఉద్దేశంతో చెబుతూ ఉన్నాను. ఇక్కడతోటి మరి ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. ఇప్పుడు 5 పాయింట్లు అయినాయి. వేదాల్లో ఏముంది దేవుడి గురించి అన్న పాయింట్లో ఇప్పటికి 5 పాయింట్లు అయినాయి. నెక్స్ట్ 6వ పాయింట్ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తున్నాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ 230వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేస్తారు. అంతేకాకుండా తగిన ప్రేరణ ఇచ్చి వారి చుట్టుపక్కల ఉన్న అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి వారికి తగిన ప్రేరణ ఇస్తున్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ కాపుదల మా అందరి మీద ప్రభువా విస్తరింపజేసి ఆశీర్వదించబడి మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచు. వందనాలు.